శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం ఆర్థిక సమస్యలతో చింతిస్తున్నారా? స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నాగదోషం, శనిదోషం, వశీకరణ మందులు, అలాగే వశీకరణ ప్రత్యేక పూజలు చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. దగ్గరికి వస్తేనే ఆ నరసింహగాడు మీకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను మీ రెస్టారెంట్లో వంట చేస్తే వాడు ప్రశాంతంగా ఉండనిస్తాడా? ఇప్పటికే జరిగిన దానికి చాలా బాధగా ఉంది బాబు. పైకేదో నవ్వుతూ తిరుగుతున్నాను కానీ నా మనసు మీ కాళ్ళ మీద పడి క్షమించమని ఏడుస్తుంది. ఈరోజు తారీఖు గుర్తుందా మీకు? అంతా అనుకున్నట్టే జరుగుంటే మిమ్మల్ని ఈరోజు పెళ్లి కొడుకుని చేసేవాళ్ళం. పెళ్లి కొడుకుగా చూడాల్సిన మిమ్మల్ని మంచం మీద పేషెంట్లో చూస్తున్నాము. దీనంతటికి కారణం ఎవరు? నేనే కదా. మీరెలా అవుతారు? నన్ను కాపాడబోతేనే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది. అదే కత్తి మీకు గుచ్చుకుని మీరు చనిపోయి ఉంటే శౌర్యకి ఎవరున్నారు? మీరున్నారు కదా బాబు. నా తర్వాత నా బిడ్డని అమ్మలా చూసుకునే మనిషి మీరున్నారన్న నమ్మకం నాకుంది. తినండి బాబు. తర్వాత తింటానులే. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. లేదు దీపా, ఏదో పాత మాట ఒకటి గుర్తొచ్చింది. నా బిడ్డ జోలికి రావద్దు అన్న మనిషే నా బిడ్డకి మీరు ఉన్నారు కదా బాబు అంటే ఆనందంగా అనిపించింది. ఈ కొద్దిగా తింటేనే కడుపు నిండిపోయినట్టుగా అనిపించింది. నేనెప్పుడు మీ శ్రేయోభిలాషనే దీపా. అది మాటే అనుకున్నాను కానీ నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డేస్తారని అనుకోలేదు. ఈ ఫ్రెండ్ లేకపోయినా శౌర్య ఉండగలదు, అమ్మ లేకపోతే ఉండలేదు దీపా. మీకేదైనా అయితే కాంచన గారు కూడా ఉండలేరు బాబు. ఇప్పుడు నాకేం కాదు దీపా. మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉన్నట్టే. అదెలా బాబు? మీ రక్తమే కదా నాలో కూడా ఉంది. అందుకే ఇంత తొందరగా కోలుకోగలిగాను. తొందరలోనే లేచి నడుస్తాను చూడండి. అలాగే భోజనం తినండి. బలం సరిపోదు. పెరుగన్నం కూడా తినండి. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయింది దీపా. రాత్రి స్వప్న ఫోన్ చేసింది. నేను చేయొద్దన్నానే. అది మొండిది కదా నాలాగే. మీ చెల్లెలే కదా బాబు. అందుకే నా లక్షణాలు వచ్చాయి. ఇంటికి వస్తాను, అడ్రస్ చెప్పు అంది. అలా అంటుందని నాకు ముందే తెలిసే వెళ్ళొద్దన్నాను. నేను అదే చెప్పాను, కానీ అది విందు. సడన్గా ఏదో ఒక రకంగా అడ్రస్ తెలుసుకుని వచ్చినా రావచ్చు. మరి ఇప్పుడు ఏం చేద్దాం బాబు? నేను ఫోన్ చేసి మాట్లాడనా? నేనే వచ్చి కలుస్తానని చెప్పాను. నా మాట మీద గౌరవం ఉంటే ఆగుతుంది, ఆగలేదంటే నిజం తెలియకుండా ఆపలేం. అన్నట్టు శౌర్యని ఎందుకు తీసుకురాలేదు? మిమ్మల్ని ఇలా చూస్తే ఇంకా బాధపడుతుందని చెప్పకుండా వచ్చేసాను బాబు. శౌర్య జాగ్రత్త దీపా. టైంకి టాబ్లెట్స్ ఇవ్వటం మర్చిపోకండి. మా అత్తయ్య మీరు శౌర్య ఆరోగ్యం గురించి ఇంతలా ఎందుకు కంగారు పడుతున్నారు? దానికి ఏమైంది? నాకు తెలియకుండా మీరు మా అత్తయ్య ఏమైనా దాస్తున్నారా? అలాంటిదేం లేదు దీపా. అది చిన్నపిల్ల కదా, టాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోతుందని అలా అన్నాను అంతే. కానీ రౌడీ మీకన్నా స్ట్రాంగు.
శౌర్య గుండె సమస్య గురించి మీకు తెలియకూడదు దీప. అది గాజు బొమ్మ. అది మీకు తెలియకుండా పదిలంగా కాపాడుకుంటా. ఏ ఇంట్లోనూ మనశ్శాంతి లేదు, ఏ పెళ్ళాం దగ్గర ప్రశాంతత లేదు. అక్కడ కొడుకు మాట విండు, ఇక్కడ కూతురు మాట విందు. అక్కడ పెళ్లిగోలే, ఇక్కడ పెళ్లిగోలే. ఆ పెళ్లి ఆగిపోయింది, ఇది మాత్రం ఆగకూడదు. స్వప్న, స్వప్న, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వాడి కోసం చావడానికైనా సిద్ధపడ్డావు కానీ అమ్మా నాన్నల గురించి మాత్రం ఆలోచించలేదు. చచ్చి ఏం సాధిద్దాం అనుకున్నావు? ఏమైందండి? నేను ఫ్యాన్ క్లీన్ చేయడానికి స్టూల్ ఎక్కితే ఊరేసుకోవడానికని డాడీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు మమ్మీ. అబద్ధం చెప్పకు. నువ్వన్నది నిజమైతే తాడుండాలి. అట్లీస్ట్ మమ్మీ చీర లేదా నా చున్నీ అయినా ఉండాలి. టవల్తో కష్టం డాడీ. చూసావా కావేరి, చావు గురించి ఎంత సరదాగా మాట్లాడుతోందో? నీ కూతురు చనిపోయేంత పిరికిది కాదు డాడీ. అయినా నేనెందుకు చనిపోవాలి? నేనేం తప్పు చేశానని చనిపోవాలి? నీ తప్పు నీకు కనపడదు, నాకు కనబడుతోంది. ప్రేమలు ఎలా మొదలవుతాయో నాకు తెలీదు డాడీ, కానీ నా ప్రేమ మాత్రం ఇష్టంతో మొదలైంది. మీతో ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, ఒక ధైర్యం, సంతోషం అన్నీ ఉంటాయి. ఇవన్నీ కాసిని చూసినప్పుడు కూడా ఉంటాయని చెప్పి పేరెంట్స్గా మీ వాల్యూని నేను తగ్గించండి డాడీ. పేరెంట్స్ పేరెంట్సే, ప్రేమ ప్రేమే. ఇద్దరిని ఒకటి చేయలేం. కానీ ఒక మనిషిని గాని ఒక మనసుని గాని కట్టిపడేసే ఎమోషన్ ఉంటుంది, అదే నమ్మకం. మమ్మీని చూసినప్పుడు నీకో, నిన్ను చూసినప్పుడు మమ్మీకో ఈ మనిషి జీవితాంతం నాతో ఉంటుంది అన్న నమ్మకం మీకు కలిగి ఉంటుంది కదా. అలాంటి నమ్మకం నాకు కాసిని చూసినప్పుడు కలిగింది. కానీ నాకు మాత్రం ఆ నమ్మకం శ్రీకాంత్ను చూసినప్పుడు కలిగింది. మమ్మీని వాళ్ళ నాన్న వేరే అతనితో పెళ్లి చేసుంటే నా బాధ నీకు అర్థమైంది డాడీ. నీ ప్రాబ్లం డబ్బు సంపాదించడమే అయితే కాశీకి జాబ్ వచ్చింది. వాళ్ళ నాన్నగారు కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు. వాళ్ళకి ఆస్తులు లేకపోవచ్చు గాని వాళ్ళ రిలేటివ్స్ అందరూ చాలా రిచ్. వాళ్ళ నువ్వు కలిసావా? ముందు నువ్వు కాశీని కలువు డాడీ, అతనితో మాట్లాడు. వాడితో నేను మాట్లాడు. ఒక్కసారి కలవచ్చు కదా. చిన్న కోర్స్ కోసమే 4 కోచింగ్ సెంటర్లు తిప్పావు. మరి పెళ్లి విషయంలో ఆప్షన్ లేదంటే ఎలా డాడీ? మాట్లాడితే నీ ఒపీనియన్ కూడా మారొచ్చు కదా. నువ్వు మార్చుకునే ఒపీనియన్ మీద నీ కూతురు లైఫ్ డిపెండ్ అయి ఉందన్నప్పుడు ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా డాడీ. నీ ప్రేమకు కొట్టేంత కోపం ఉన్నా నా ప్రేమకు భరించేంత సహనం ఉంది. ఆ సహనంతోనే వెయిట్ చేస్తాను డాడీ. సారీ మమ్మీ, ఈ మూడ్లో ఫ్యాన్ క్లీన్ చేయడం కొంచెం కష్టం. కాసేపటి తర్వాత చేస్తాను. నేను మా నాన్నకివ్వని అవకాశాన్ని నా కూతురు మీకు
తులసమ్మ దగ్గర పెట్టిన దీపం ఆరిపోకూడదు అని అమ్మ చెప్పింది. నువ్వు దేవత వంట కదా, అందర్నీ చల్లగా చూస్తావంట కదా అమ్మ చెప్పింది. మరైతే మా కార్తీక్ని కూడా త్వరగా కోలుకునేలా చెయ్యవా? మా తాతయ్యతో కూడా చెప్పాను. కార్తీక్ బాబు గురించి దండం పెట్టుకుంటుందేమో. చిన్నదానివైనా మీ అమ్మ నీకు ఎంత సంస్కారం నేర్పింది. అమ్మతో చెప్పాను. అమ్మ నా ఫ్రెండ్ని దగ్గరుండి బాగా చూసుకుంటుంది. అదేనే మా కర్మ. గాయాలు చేసేది మీరే, సేవలు చేసేది మీరే, తగ్గాలని దండాలు పెట్టుకునేది కూడా మీరే. కార్తీక్ బాబుని పొడిచింది మీ నానే అని చెప్తుందా ఏంటి? అలా చెప్తే చంటిది తట్టుకోలేదు. అది బాధపడితే దాని గుండెకి ప్రమాదం. చెప్పనివ్వకుండా ఈవిడ నాపాలి. మేం గాయం చేయడం ఏంటి? మేం చేయడం ఏంటి అని అడుగుతావేంటి? అసలు ఇదంతా చేసింది మీ నా అమ్మా, అలాంటివన్నీ పిల్లల దగ్గర ఎందుకమ్మా? అవును, పిల్లల్ని కాదు మిమ్మల్ని అనాలి. మీకుండటానికి ఇంత నీడిచ్చినందుకు మాకు బాగానే కృతజ్ఞత చూపించారు. శౌర్య, నువ్వు లోపలికెళ్ళమ్మా. ఏమ్మా, నా మాటలు తింటే ఏమైనా అనుకుంటుందని నువ్వనుకుంటున్నావా? అది మీకంటే పెద్ద ముదురు. ఏం జరిగిందో మీకు తెలుసు, మా పరిస్థితి కూడా మీకు తెలుసు. కార్తీక్ బాబుకి ఇలా జరిగినందుకు మేం కూడా చాలా బాధపడుతున్నామమ్మా. మీ బాధలు సానుభూతులు మాకేం అవసరం లేదు. మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ తప్పు పడతామో అని సేవలు చేయమని కోడల్ని అక్కడికి పంపించావు. ఆ బాబు మాకు దేవుడమ్మా, సేవలు చేయడం కాదు. మేమైతే పూజించుకున్నా తప్పులేదు. ఇలాంటి అగరొత్తుల పొగలు వేసే వాణ్ణలా తయారు చేశారు. పైకి మాత్రం వీళ్ళు నిజంగా అమాయకులేమో అన్నంత అమాయకంగా ఉంటారు. జరిగిన దానికి ఎవరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమన్నా చెప్తానమ్మా. మీరందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకునే రకమని నాకు తెలుసులే. ఎందుకు జోగ్రాని అలా అంటావ్? మీరు మహానటులే తల్లి. ఎవరిని ఎలా బుట్టలో పడేయాలో మీకు బాగా తెలుసు. ఇక మీ అమ్మ గురించైతే చెప్పనవసరం లేదు. మా అమ్మనేమనొద్దు. అంటే ఏం చేస్తావే? కార్తీక్కి ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ చేసి చెప్పమంటావా? ఇది గాని చెప్పిందంటే నన్ను క్లాస్ పీకుతాడు. నేను సైలెంట్ గా ఉంటే బెటర్. శౌర్య, నువ్వు లోపలికెళ్ళు. అమ్మని తిడితే నేను ఊరుకోను. ఎవరు ఏమనర్లేకనే నువ్వు లోపలికెళ్ళు. కార్తీక్కి గాయం తగ్గిపోయి మళ్ళీ నాతో ఆడుకోవాలని దండం పెట్టుకుంటుంటే జోగ్రాని నేనేం అనకుండానే కోప్పడుతుంది. వెళ్ళమంటున్నానా? నీ మనవరాల్ని చూసావా? నన్నెంత మాటనేందో. నా మనవడి అండ చూసుకుని కూటికి గతి లేని వాళ్ళు కూడా నా ముందు ధైర్యంగా మాట్లాడుతున్నారు. తప్పు చేసింది నా కొడుకు కాబట్టి మీరెన్ని మాటలన్నా నేను తలదించుకున్నానమ్మా. కానీ ఈ మాట మాత్రం నేను సహించలేను. ఏ కూటికి గతి లేని వాళ్ళు అంటే పౌరుషం పొడుచుకొచ్చిందా? మీరేమైనా కోటలోంచి దిగొచ్చారా? మీ తల మీద ఏమైనా కిరీటాలున్నాయా? గతి లేక మా ఇంటికొచ్చినోళ్లే కదా. వద్దమ్మా, మీరు గొప్పోళ్ళు, చాలా గొప్పోళ్ళు. కానీ మేం మాత్రం గతి లేనోళ్ళం కాదు. గతి లేకపోతే ఎందుకు మా కొంపను పట్టుకుని వెళ్లాడుతున్నారు? ఇక్కడి నుంచి పోండి. ఏ ఇప్పటికి నాశనం చేసింది సరిపోలేదా? ఇంకా నీ కోడలు నువ్వు ఏ దురుద్దేశంతో సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నారు. పారిజాతం గారు, క్షమించండి అమ్మా. కొడతాను అన్నంత హడావిడి చేసి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతుందేంటి? నన్ను చూసి భయపడిందా? ఇంకెవరినైనా చూసి భయపడిందా?
చూస్తుంటే ముసలాడు మొత్తం వినేసినట్టున్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. చూసారా నేను మీ భార్యనన్న గౌరవం కూడా లేకుండా ఎలా మాట్లాడుతోందో. తప్పే పారిజాతం. నువ్వు ఎన్ని మాటలన్నా నిన్ను కొట్టకుండా నిలబడి మాట్లాడడం అనసూయ చేసింది తప్పే. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? ఏం జరిగిందో? నేను బాల్కనీ నుంచి అంతా చూశాను పారిజాతం. కళ్ళెం లేని గుర్రంలో నువ్వు పరిగెడుతుంటే కళ్ళెం వేద్దామనే కిందికొచ్చాను. అనసూయని ఏంటన్నావు? కూటికి గతిలేందా? మరి నువ్వేంటి? నీ బతుకు ఎక్కడ మొదలైందో నీకు తెలుసు కదా. హే లల్లల్లల్లల్లా, ఆ కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన, బుగ్గ పైన గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? కార్తీక్ త్వరగా కోలుకోవాలని చిన్నపిల్ల దండం పెట్టుకుంటుంటే దాన్ని నువ్వు కోప, దానికున్న బుద్ధి కూడా నీకు లేదు. నీ దరిద్రం ఏంటంటే నువ్వు చేసే ప్రతి దరిద్ర పని నాకంటో పడ్డావు. నా దరిద్రం ఏంటంటే ప్రతిసారి ఇదే విషయం నీకు చెప్పాల్సి రావు. మేం మామూలు మనుషులం పారిజాతం. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా పడు. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయిందంటే ఇంక చెప్పడాలు ఉండవు. మాయల పకీరు ప్రాణాన్ని 7 సముద్రాల అవతల చిలకలో పెట్టినట్టు టెర్రస్ మీద ఓ గది కట్టి దాంట్లో పడేస్తారు. ఇంక బయటికి రావడాలు ఉండవు. గుర్తు పెట్టుకో. అమ్మో, ఈ ముసలాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నంత పని చేస్తాడు. ఈ ముసయ సంగతి తర్వాత చెప్తాను. కాఫీ తీసుకోండి. ఇప్పుడేమవుతుంది? తల్లిదండ్రులు కోరుకునేది పిల్లలు బావుండాలనేనండి. ఒక ఆడది ఒక మగాణ్ణి ఇష్టపడ్డం తప్పైతే ఆ తప్పు చెయ్యని ఆడది ఈ భూమి మీదే ఉండదు. మనమ్మాయి కూడా అందరిలాంటి ఒక సాధారణ ఆడపిల్లే. తనకా కుర్రాడు నచ్చాడు, అది మీకు నచ్చలేదు. మీ కారణాలు మీకున్నాయి, తన కారణాలు తనకున్నాయి. వాటిని దాటి మీరు ఆలోచించలేరా? ఆడపిల్ల విషయంలో తల్లికి ప్రేముంటే తండ్రికి స్వార్థం ఉంటుంది. అది ఎలాంటి స్వార్థం అంటే తనలాగా తన కూతుర్ని చూసుకునేవాడే తన కల్లుడుగా రావాలనుకుంటాడు. అలాంటి వాడి కోసం ఆ తండ్రి కూతురు మనసులో తప్ప ప్రపంచమంతా వెతుకుతాడు. అల్లుడు దొరుకుతాడండి, కాని వాడెప్పుడూ అమ్మాయికి భర్త కాలేడు. ఎందుకంటే మెళ్ళో ముళ్ళేయడానికి మనసుతో ముడిపడడానికి తేడా ఉంటుంది. ఒక్కగానొక్క ఆడపిల్ల అపురూపంగా పెంచుకున్నాం. అలాంటిది అది ఇష్టపడే దాని గురించి మనం కాసేపు ఆలోచించలేమా? ఇప్పుడు ఆ అబ్బాయికి జాబ్ ఉంది, ఫ్యామిలీ కూడా మంచిదని స్వప్న చెప్తోంది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఇంట్లో వాళ్ళు కాదు అనగానే మీతో మాకేంటి పని అని వెళ్ళి పెళ్లి చేసుకునే రోజులివి. కానీ మన మాటని గౌరవించి మన ముందే ఉందంటే మనం అర్థం చేసుకుంటామనే నమ్మకంతోనే. ఆ నమ్మకాన్ని అమ్మా నాన్నలుగా మనం కాపాడుకోకపోతే ఈసారి
స్వప్న ఫ్యాన్ని తొడవడానికి కాకుండా ఇంకా దేనికోసమైనా స్టూల్ ఎక్కితే? కుక్కర్లో విజిల్ రావడానికి కొంత టైం పడుతుందేమో, కానీ ప్రాణం అంతకంటే ఫాస్ట్గానే పోతుందండి. మనమేదో దానికి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలి అని మనిషినే లేకుండా చేసుకోలేం కదా. ఒక్కసారి ఆలోచించండి. నేను ఒకసారి అబ్బాయితో మాట్లాడతాను. కావేరి పేరేంటి? కాశీ. శ్రీనగర్ కాలనీలో ఉంటారు. రోడ్ నెంబర్ 5. ఫోన్ నెంబర్ ఫోటో మొబైల్కి షేర్ చేశాను. ఈరోజు ఆఫీస్ లేదు, ఇంటి దగ్గరే ఉన్నాడు. కాఫీ చల్లారిపోయింది. నేను వెళ్ళి మళ్ళీ కాఫీ పెట్టి తెస్తాను. మీరు వెళ్ళి మాట్లాడేసి వస్తారా? ఏ వాళ్ళ ఇంటికి వెళ్తే కాఫీ కూడా ఇవ్వరా? అక్కడే తాగుతానులే. నేను వస్తున్నానని ఫోన్ చేసి చెప్పడం అది చేయకు. అలాగే డాడీ. ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్స్ మమ్మీ, లవ్ యూ సో మచ్. డాడీ కాశీతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడంటే పెళ్లికి ఒప్పుకున్నట్టే. ముందు మాట్లాడరాని, అతను నచ్చాలి కదా. కాశీ ఎవరికైనా నచ్చుతాడమ్మా. పైగా వాళ్ళ చాలా పెద్ద ఫ్యామిలీ. అది తెలిస్తే డాడీ షాక్ అవుతారు. మొన్నే రాఖీ పండగకి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడు. అలా చూస్తూ ఉండు, డాడీ గుడ్ న్యూస్ చెప్తారు. ఈలోపు మనం ఏమైనా స్వీట్ రెడీ చేద్దామా? ముందు మీ డాడీ ఏం చెప్తారో చూసి. నో డౌట్ ఎస్ చెప్తారు. కావాలంటే 1000 బెట్. నువ్వే ఓడిపోతావు. పందెం కాసుకో. నువ్వు కోరుకున్న వాడితోనే నీ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. చూద్దాం మీ డాడీ ఏం మాట్లాడతారో. సో ఇది వచ్చేసి మనకి 1446 అండి. 1446 రూపాయలకి వచ్చేస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ వామ్ సిల్క్ అండి. సో శారీ చూసారా, సూపర్గా హైలైట్ అయిపోతుంది కదా. ఈవెన్ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అయిపోతుందండి. సో మిడిల్ పార్ట్ చూసారంటే ఆల్ ఓవర్ మనకి కాంట్రాస్ట్ కలర్ మీద జరీతో చెక్స్ అయితే ఇచ్చేసారు. సో కంప్లీట్ జరీ చెక్స్, దానిపైన మనకి జరీ వీవింగ్ బుటీస్ అండి. సో మనకి ఆల్ ఓవర్ సో చూసారు అంటే మనకి బుటీస్ మొత్తం జరీ వీవింగ్ బుటీస్ అయితే ఇచ్చేసారు. ఈవెన్ మనకి బార్డర్ చూసుకుంటే కూడా పైన మనకి గోల్డ్ కలర్ స్మాల్ బార్డర్ ఇచ్చేసారండి. షార్ట్ బార్డర్ అంటారు కదా, ఓన్లీ 1 to 2 ఇంచెస్, హార్డ్లీ 2 ఇంచెస్ బార్డర్. దానిపైన మనకి టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు. కింద కూడా మనకి సేమ్ గోల్డ్ బార్డర్ ఇచ్చేసారు, మీడియం సైజు. దానిపైన మనకి టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి. మనకి పళ్ళు చూసుకుంటే కూడా షార్ట్ పళ్ళు అండి. కంప్లీట్ కాంట్రాస్ట్ మనకి బార్డర్ కానీ పళ్ళు కానీ థిక్ ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ ఇచ్చేసారు. రిచ్ పళ్ళునే కొంచెం షార్ట్ సైజ్లో ఇచ్చేసారండి. ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి జరీ వీవింగ్తో హైలైట్ చేసేసారు. సో బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ హైలైట్ అనే చెప్పాలి. శారీకి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో థిక్ ఎల్లోలో మనకి బ్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి బ్రొకెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఏదైతే మీడియం గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారో ఇక్కడ కూడా మనకి అలానే మీడియం బార్డర్ ఇచ్చేసారండి. కలర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూసేద్దాం. సో కలర్స్ చూసారా, మనకి థిక్ గ్రీన్ కలర్కి థిక్ పింక్ కలర్ బార్డర్ అండి. అలాగే మనకి మొత్తం మెరూన్ కలర్కి థిక్ గ్రీన్ కలర్ బార్డర్. కంప్లీట్ బార్డర్ కాంట్రాస్ట్ అనే చెప్పాలి. ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే సేమ్ అండి. జస్ట్ మనకి శారీ టు శారీ ఏదైతే కలర్స్ ఉంటాయో ఓన్లీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. డిజైన్స్ ఆల్ ఓవర్ ప్రతి ఒక్కటి సేమ్. సూపర్ కలెక్షన్ అనే చెప్పాలి.
సో ఈ కలెక్షన్ వచ్చేసి మనకి 1376 అండి, 1376 రూపాయలు. కలెక్షన్ అయితే చాలా బాగుంది, ఎవరికైనా సరే చాలా బాగా సూట్ అయిపోతుంది. మనం కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ ఇంకా పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా బాగా సూట్ అయిపోతుంది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో నెక్స్ట్ అయితే మీ అందరి ముందుకి చినియా సిల్క్ అండి. సో కలర్ చూస్తే అద్దరిపోతుంది కదా, మనకి దసరా వచ్చేస్తుంది, అమ్మవారి పండుగ, మనకైతే టెంపుల్స్కి వెళ్ళడానికి ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి థిక్ రెడ్ కలర్ అండి, దానిపైన మనకి జెరీ వీవింగ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు. చూసారంటే స్ట్రైట్ లైన్స్ లో మనకి స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చేసి దాని మీద మనకి 5 ఫ్లవర్స్ లాగా ఆల్ ఓవర్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రైట్ లైన్స్, వాటి మీద 5 ఫ్లవర్స్, కంప్లీట్ జెరీ వీవింగ్. బార్డర్ చూసుకుంటే కూడా మనకి 8 ఇంచెస్ కంచి బార్డర్ అండి, కాంట్రాస్ట్ కలర్. రెడ్ కి పర్ఫెక్ట్ కాంట్రాస్ట్ కలర్ థిక్ గ్రీన్ కలర్ లో ఇచ్చేసారండి. 8 ఇంచెస్ కంచి బార్డర్. సేమ్ కింద కూడా మనకు అలానే 8 ఇంచెస్ కంచి బార్డర్ ఇచ్చేసారు గ్రీన్ కలర్ లో. పళ్ళు పార్ట్ చూసుకుంటే కూడా హైలైట్ అనే చెప్పాలండి. సో ఇదైతే యూనిక్ డిజైన్, మనకి ట్రీస్ లాగా ఇచ్చేసారు, టెంపుల్ డిజైన్స్, మళ్ళీ సర్కిల్స్ లాగా ఇచ్చేసి మళ్ళీ ట్రీస్, రిచ్ పళ్ళు ఇచ్చేసారండి, కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ సూపర్ గా ఉంది. సో బ్లౌజ్ చూసారా చాలా బాగుంది కదా, ఆల్ ఓవర్ బ్రొకెట్ బ్లౌజ్ అండి, థిక్ గ్రీన్ కలర్ లో ఇచ్చేసారు. సో ఈ శారీ ఈ బ్లౌజ్ తో మనకైతే టెంపుల్స్ కి పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. కలర్ ఆప్షన్స్ కూడా చూసేద్దాం. సో కలర్స్ చూసారా, లావెండర్ కి మనకి థిక్ పర్పుల్ కలర్ బార్డర్ అండి. సో అలానే మనకి రమా గ్రీన్ కలర్ కి థిక్ పింక్ కలర్ బార్డర్. నెక్స్ట్ కలర్ చూసారా, థిక్ ఎల్లో కలర్ కి థిక్ గ్రీన్ కలర్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పేర్ అనే చెప్పాలి, ఈ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి థిక్ పర్పుల్ కలర్ కి థిక్ పింక్ కలర్ బార్డర్. కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి. సో శారీ చూసారా, కేవలం 1076 రూపాయలండి. సో ఈ శారీ చూస్తే మనకి ప్రైస్ అంతేనా అనిపిస్తుంది, చాలా తక్కువ ప్రైస్ అండి, హోల్సేల్ ప్రైజెస్. రీసేల్ చేసుకోవాలి అనుకున్నా, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా సరే ఈ కైండ్ ఆఫ్ శారీస్ ఈ ప్రైజెస్ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. మీరు మార్జిన్ ప్రైస్ పెట్టుకొని కూడా మీరు ఈజీగా రీసేల్ చేసుకోవచ్చు. కేవలం 1076 రూపీస్, సూపర్గా ఉందండి, ఎవరికైనా సరే చాలా బాగా నచ్చేస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మీ అందరి ముందుకి వామ్కోరా డిజైన్ అయితే తీసుకొచ్చేసానండి. సో శారీ చూసారా, హైలైట్ అయిపోతుంది కదా, ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇలానే ట్రయాంగిల్స్ డిజైన్ అయితే వచ్చిందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి జెరీతో మనకి మొత్తం ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చేసారు, దాని లోపల మనకి జెరీ లైన్స్ అయితే ఇచ్చేసారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి. సో బార్డర్ చూసుకుంటే కూడా పైన మనకి కంచి బార్డర్, షార్ట్ కంచి బార్డర్ అయితే ఇచ్చేసారు. ఓన్లీ మనకి 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఉంటుంది. సో కింద చూసుకుంటే మనకి బిగ్ సైజ్ ఆఫ్ కంచి బార్డర్ అండి, మనకి గ్యాప్ బార్డర్ అంటారు కదా ఆ కైండ్ ఆఫ్ ఇచ్చేసారు కంచి బార్డర్. మనకి పళ్ళు పార్ట్ చూసుకుంటే కూడా రిచ్ పళ్ళు అండి, కొంచెం షార్ట్ సైజ్, కొంచెం చిన్న సైజులో ఇచ్చేసారు రిచ్ పళ్ళు, కంప్లీట్ కాంట్రాస్ట్ అండి. ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి థిక్ పింక్ కలర్లో హైలైట్ అయిపోతే మనకి బార్డర్ పార్ట్ పళ్ళు పార్ట్ రమా గ్రీన్ కలర్లో అయితే హైలైట్ చేసేసారు. ఒకసారి బ్లౌజ్ చూసేద్దాం.